ఓం శ్రీం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ చివరి శ్రావణ మంగళవార శుభాకాంక్షలండి. ఈ మంగళవారం రోజు నేను మంగళగౌరి వ్రతం అయితే నోచుకున్నాను. నేను లాస్ట్ 4 years నుంచి ఈ వ్రతం చేసుకుంటున్నానండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి అమ్మవారిని ఆరాధన చేసుకొని మాకు వీలైనంతలో ఎవరికైనా ముత్తైదువులకి తాంబూలం ఇచ్చి అండ్ వాళ్ళకి ఇష్టమైన పలహారాలు ఏమైనా నా చేత్తో నేను వండి పెడతానన్నమాట. అలాగే ఈ వారం కూడా నిర్విఘ్నంగా నా పూజ అయితే నేను పూర్తి చేసుకున్నాను. అసలు లీవ్స్ కూడా దొరకవేమో అని అనుకున్నాను. అన్నీ ఆ తల్లే చూసుకుందండి. నాకైతే ఈ వారం చాలా మంచిగా జరిగిందనే చెప్పాలి. ఈ మంగళగౌరి వ్రతంలో మెయిన్ అయితే ఇదేనండి, అట్ల కాటుకు పట్టాలి ఆవునేతి దీపంతో. ఇది కూడా చేసేసాను. ఈరోజైతే బ్రహ్మముహూర్తంలో నోచుకోలేకపోయానండి. అయినా పర్లేదు, అభిజిత్ లగ్నంలో చేశాను. 11:56 నుంచి స్టార్ట్ అయినట్టుంది. దాని తర్వాత నుంచి పూజ స్టార్ట్ చేశానన్నమాట. అమ్మవారి దయ నా మీద ఎంత ఉంటుంది అనడానికి ఇది నిదర్శనం అండి. ఆ తల్లి ఎప్పుడు నాతోనే ఉన్నట్టుంటుంది. చూడండి, కొబ్బరికాయ మొత్తం పువ్వు వచ్చిందండి, కొంచెం కూడా కురిడి రాలేదు. కొబ్బరికాయ ఎంతుందో కొబ్బరికాయ మొత్తం పువ్వే ఉంది. అంత అంత దగ్గరగా ఉంటుంది తల్లి నాకు. ఆ తల్లి దయతో ఈ ఈ సంవత్సరం కూడా ఎంతో బాగా నేను నా నోమైతే పూర్తి చేసుకున్నాను. మరీ ఆడంబరంగా చేసుకోలేకపోవచ్చు, బట్ మాకున్నంతలో భక్తి శ్రద్ధలతో నేను ఎప్పుడూ ఆ తల్లిని మర్చిపోకుండా పూజ చేసుకుంటూ ఉంటానండి. అంటే గౌరీదేవి, లక్ష్మీదేవి రూపాలు వేరు కావచ్చు, కానీ అమ్మ నాకు ఎప్పుడూ తోడుగానే ఉంటుందన్నమాట. అది నా అదృష్టంగానే నేను భావిస్తాను. ఎందుకంటే ప్రతిసారి ఏ విధమైన ఆటంకాలు లేకుండా ఆ తల్లి నిర్విఘ్నంగా ఆ తల్లిని నేను కొలుచుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదిస్తుందన్నమాట. అది నా అదృష్టంగానే భావిస్తాను ఎప్పుడు. చూడండి, అసలు ఎంత దయ లేకపోతే చూడండి, కొబ్బరికాయ నిండుగా పువ్వు రావడం ఏంటి. నేను తీసుకొచ్చింది ఒకే ఒక్క కొబ్బరికాయ అండి, అమ్మకు కొట్టడానికి, ఒకటి కలసానికి తీసుకొచ్చాను. చూడండి, ఆ తల్లి దయ ఎప్పుడు నా మీద ఇలాగే ఉండాలని కోరుకుంటూ, అలాగే కథ చెప్తారు కదా మంగళగౌరి వ్రతానికి. నాకు కూడా ఒక కథ ఉందండి. మా ఇంటికి నేను మా పాపను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక సిద్ధాంతి వచ్చారనమాట. ఆయన చాలా మంచి మాటలు చెప్పారు. నా గురించి కానీ మా ఫ్యామిలీ గురించి కానీ అన్ని నిజాలే చెప్పారు. అంత మంచిగానే చెప్పారు. అంత మంచిగా చెప్పిన ఆయన ఒకే ఒక్క మాట అన్నారండి, కాలి మెట్టు కానీ చేతి గాజు కానీ ఎక్కువగా మార్చకమ్మా అని. ఆ రోజు డిసైడ్ చేసుకున్నాను నేను. ఏదన్నా చెడు జరుగుతుందా లేదా అనేది విషయం పక్కన పెడితే, బట్ నేను ఆ రోజు గౌరీదేవిని అనుకున్నాను అనమాట, ఎలాంటి చెడు జరగకూడదమ్మా, ప్రతి ఏడు నేను నిన్ను కొలుచుకుంటాను అని. అప్పటి నుంచి చేస్తున్నాను. అండ్ ఇంకా అప్పటి నుంచి ఆ తల్లి దయ నా పైన ఎలా ఉందో నాకే తెలుసు. ఎందుకంటే మాటల్లో చెప్పేది కాదనమాట, అది కొన్ని అనుభవిస్తేనే అర్థమవుతాయి. సో ఈ సంవత్సరం కూడా నేను ఆ తల్లిని నిర్విఘ్నంగానే కొలుచుకున్నాను అని అనుకుంటున్నాను. అండ్ ఆ తల్లి కృప ఎప్పుడూ నా మీద ఇలాగే ఉండాలండి. మంగళగౌరి వ్రతం కథ కూడా చెప్పి వీడియో చేస్తాను, చూడండి. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. అండ్ ఇంకొకటి ఏంటంటే, పూజ చేసేటప్పుడు వీడియో తీసానండి, కానీ అది ఎంత బాగా వచ్చిందో తెలీదు. మా వారి ఫోన్లో తీసాను ఎందుకంటే నా ఫోన్లో అమ్మవారి సాంగ్స్ పెట్టాను అనమాట. నా తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత వీడియో తీసుకున్నాను. ఎందుకంటే నా మంగళగౌరి వ్రతం, నా తల్లిని ఎప్పుడైనా నేను చూసుకోవాలనిపించినప్పుడు ఇది నాకు గుర్తుగా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇంత ఓపిక వాచ్ చేస్తున్నందుకు. ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీలైతే అందరూ గౌరీ వ్రతాన్ని ఆచరించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ తల్లి కృప మనం కొంచెం చేస్తే చాలు, కొండంత చూపిస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః.